హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మెయిన్ గూగుల్లోకి వచ్చేసి ఎగ్జామ్స్ ఎన్టీఏ నీట్ అని క్లిక్ చేయగానే మెయిన్ సైట్ వస్తుంది. చూడండి 2024 నోటిఫికేషన్ ఉంది కదా. ఒక నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. సరే, నోటిఫికేషన్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇదండి ఫ్రెండ్స్ 2024 నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి 9th ఫిబ్రవరి చాలా అయింది. 9th మార్చ్ కల్లా ఎండింగ్ ఉంటుంది. సేమ్ పేమెంట్ డేట్ కూడా 9th వరకు ఉంటుందండి. కరెక్షన్ విండో తర్వాత ఇస్తామని చెప్పారు. పేమెంట్ అనేది ఇట్లా ఉండొచ్చు. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 1600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 రూపీస్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 5th మే అని చెప్పారు. రిజల్ట్ అనేది 14th జూన్ అని చెప్పారు. సరేనండి, నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు. నేను అప్లై చేయడం ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు నేను బ్రౌజర్కి వచ్చేసాను కదా. ఇక్కడ బ్రౌజర్కి వచ్చిన తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేయాలండి. రిజిస్టర్ అయిన తర్వాత మనము 4 టైప్స్ ఉంటుంది. ఏ విధంగా చేయొచ్చు. ఇక్కడ కింద చూడండి న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. నోటిఫికేషన్ తెలియజేయండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ ఇప్పుడు దీనికి అప్లై చేయడానికి కావాల్సినవి చెప్తాను. పీపీ క్లారిటీగా ఉండాలి. పైన నేము, కింద డేట్ ఆఫ్ ఫోటో ఉండాలి. మళ్ళీ ఇది పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉండాలి ఒకటి. సైన్ ఉండాలి. ఫింగర్స్ ఇట్లా 10 ఫింగర్స్ చూశారు కదా, లెఫ్ట్ రైట్ ఇట్లా పేపర్ పైన సెట్ చేసి ఉంచుకోవాలండి 4. మళ్ళీ కావాల్సినవి 10th డీటెయిల్స్ను, ఆధార్ కార్డు, ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, మార్క్స్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు. మార్క్స్ అవసరం లేదండి. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లేదు. సెకండ్ హాల్ టికెట్ వద్ద మనము ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొందరికి రాలేవు కాబట్టి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేయాలి. ప్రొసీడింగ్ ఉంది 4 టైమ్స్ ఉంటుంది కదా. ఇక్కడ ఆధార్, ఇక్కడ ఈ విధంగా చేస్తే సర్వర్ రావట్లేదండి కరెక్ట్గా. డిజిలాకర్ అకౌంట్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఇక్కడ కంటిన్యూషన్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వేరే అదర్ డాక్యుమెంట్తో కూడా చేయొచ్చు. వేరే ఏదైనా కానీ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి డాక్యుమెంట్ ఉంటే, ఒకవేళ లేకుంటే ఆ డాక్యుమెంట్ పాస్పోర్ట్, పాన్ కార్డు ద్వారా కూడా చేయొచ్చు. నేను డిజిలాకర్ ద్వారా చేసి చూపిస్తాను. సింపుల్ అండి ఇది. మనం ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత డిజిలాకర్ లేదని చెప్పి క్లిక్ చేయగానే క్రియేట్ డిజిలాకర్ అకౌంట్ అని వస్తుంది కదా. చూడండి నెక్స్ట్ పేజీలోకి వస్తుంది. మనం ఇక్కడ ఆధార్లో యూజర్ ఏమైనా లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మనకు అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ అని క్లిక్ చేయాలండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి క్యాండిడేట్ది. నెక్స్ట్ కొట్టాలి. క్యాండిడేట్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ ఆధార్ కింద మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాను. అక్కడ మొబైల్ నెంబర్ కూడా చూపిస్తుంది పైన మనకు, ఏ మొబైల్ నెంబర్ అనేది. సబ్మిట్ కొట్టాలి. సైన్ అప్ విండో వస్తుందండి డిజిలాకర్ది. పిన్ అడుగుతుందండి. పిన్ సెట్ చేసుకోమని మన ఇష్టానికి డిజిట్స్ ఏవైనా సెట్ చేయొచ్చు. అక్కడ దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం అలో పర్మిషన్ ఇస్తున్నాం కదా, ఇక్కడ పర్పస్ అని అడుగుతుంది. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషన్ కూడా పెట్టుకోవచ్చు. అలో కొట్టాలి. ఈ డిజిలాకర్ డాటా అనేది డైరెక్ట్గా మనకు అక్కడికి వచ్చేస్తుంది నీట్ వెబ్సైట్కి. చూడండి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఆధార్ డాటా బేస్ వస్తుంది స్టార్టింగ్లో. నో ప్రాబ్లం, మనం కింద ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ వస్తుంది. మన మిస్టేక్ ఉంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఆధార్లో మిస్టేక్ ఉన్నా కానీ మనం ఇక్కడ సరిదిద్దుకోవచ్చు అండి. ఫాదర్ నేమ్ ఎంట్రీ చేస్తున్నాను. యాజ్ పర్ 10th ప్రకారం ఎంట్రీ చేయాలి ఏదైనా కానీ. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. చూడండి ఫాదర్ నేమ్ ఎంట్రీ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్, అప్లికేషన్లో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మదర్ నేమ్ ఎంట్రీ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ వస్తుంది. డిజిలాకర్ ప్రకారం మనం ఏమన్నా మాడిఫై ఉంటే చేసుకోవచ్చు. 1కి 2 సార్లు చూసుకోవాలి. కరెక్షన్ విండో వస్తుంది కానీ దాని మీద మనం ఆశలు పెట్టుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇండియా, నేషనాలిటీ ఇండియా,
ఇక్కడ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ దెన్ గౌట్ ఐడి ప్రూఫ్ అని పెట్టి ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు అండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు అక్కడ ఐడి ప్రూఫ్ అనేది, కానీ ఇక వాళ్ళకు మళ్ళీ క్యారీ చేయడం ఎందుకు ఇంకో డాక్యుమెంట్ అని ఆధార్ ఎంట్రీ చేస్తున్నాను. అడ్రస్ ఎంట్రీ చేస్తున్నానండి. విలేజ్ వచ్చేసి విలేజ్, లోకాలిటీ ఇవన్నీ ఎంట్రీ చేయాలండి. కంట్రీ, పిన్ కోడ్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి వెరిఫై ఉంటుందండి, అది దగ్గరనే ఉండాలి. డిస్టిక్, పిన్ కోడ్ అడుగుతుంది. 91 వస్తుందండి కంట్రీ మనది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. 2 టైమ్స్ ఉంటుంది మొబైల్ నెంబర్. చూసి ఎంటర్ చేయాలి, లేదంటే మళ్ళీ డబల్ ఎంటర్ చేయడం టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిల్ ఐడి చూడండి. టూ టైమ్స్ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలండి, చేస్తున్నాను. జాగ్రత్తగా ఎంటర్ చేయాలి మెయిల్ ఐడి. ఇక్కడ సేమ్ యాజ్ టిక్ పెట్టాలండి, అడ్రస్ వచ్చేస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. మనం క్యాండిడేట్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కంపల్సరీ 2 టైమ్స్. స్మాల్, క్యాపిటల్, స్పెషల్ క్యారెక్టర్స్ 1 2 3 నంబర్, న్యూమరిక్ అన్నీ కలిపి ఉండాలి. సెక్యూరిటీ క్వశ్చన్ మన ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం. క్యాండిడేట్ పెట్టమంటే పెట్టచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక పెట్టి వాళ్ళకి రాసిస్తే సరిపోతుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ కొట్టాలి. ఒకసారి వెరిఫై చేసుకోవాలండి, రీవెరిఫై. సబ్మిట్ చేస్తున్నాను. ప్రివ్యూ చూపిస్తుంది ఫుల్ విండో, ఒకసారి చెక్ చేయాలండి. చెక్ చేసిన తర్వాత కర్సర్ని మూవ్ చేస్తే మనకు పేజ్ అనేది జరుగుతుంది. ఒకసారి చెక్ చేస్తున్నాను క్లారిటీగా. ఓకే, ప్రివ్యూలో 1 టిక్ మార్క్స్ పెట్టాలి, టిక్ మార్క్స్ పెడుతున్నాను. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసిన తర్వాత సబ్మిట్ అయింది. సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. చూడండి ఓటీపీ సెండ్ అయింది, మెయిల్కి వస్తుందండి. మెయిల్ ఓటీపీ ఎంట్రీ చేయాలి, క్యాప్చర్ ఎంట్రీ చేయాలి, వెరిఫై కొట్టాలి. మెయిల్ ఓటీపీ చూడండి రాలేదు, వెయిట్ చేయండి. ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేశాను, వెరిఫై కొట్టాను. చూడండి సక్సెస్ఫుల్ అకౌంట్ క్రియేట్ అయింది. దీని లాగిన్ ఐడి అనేది మెయిల్కి వస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం అప్లికేషన్ ఐడి ద్వారా మెయిల్కి వచ్చిన అప్లికేషన్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ మనమే సెట్ చేశాం కదా, స్టాండర్డ్ పాస్వర్డ్. ఓకే, అప్లికేషన్ ఐడి కొడుతున్నాను, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తాను. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ కొడుతుంది, అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓకేనండి. అప్లికేషన్ ఐడి ఓపెన్ అయింది. ఇప్పుడు ఇలాగ ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలండి. లెఫ్ట్ సైడ్ ఎన్ని స్టెప్లు ఇవన్నీ కంప్లీట్ చేయాలండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మెయిల్ ఐడి అడుగుతుంది. అది మళ్ళీ వేరే ఎంట్రీ చేయాలండి. నేను మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్, ఎమర్జెన్సీ మెయిల్ ఐడి. ఎమర్జెన్సీ మెయిల్ ఐడి ఎంట్రీ చేశాను. మనం ఫస్ట్లో ఫిల్ చేసిన అప్లికేషన్ కొంచెం వస్తుంది ఇక్కడ. మనం ఉంటే మాడిఫికేషన్ చేసుకోవచ్చు. క్యాప్చా ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్ ఐ అగ్రీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలండి.
నెక్స్ట్ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనము అక్కడ చూడాలి, ట్వెల్త్ స్టేట్ అడుగుతుంది ఎక్కడ చేస్తున్నారని, ఆ స్టేట్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క కేటగిరీ క్యాస్ట్ కూడా అడుగుతుంది, ఏదైతే ఆ క్యాస్ట్ అక్కడ ఎంటర్ చేయాలి. డయాబెటీస్ ఉందని అడుగుతుంది, అవసరం అని పెట్టాలి. పెడుతున్నాను, ఓకే. ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ అర్బనా రూరల్, పల్లెటూరా సిటీ అని అడుగుతుంది అక్కడ. ఇన్కమ్ అనేది 1 to 2 lakhs ఉంటుంది. రూరల్ వాళ్ళకి, అర్బన్ వాళ్ళకి వాళ్ళని బట్టి చూసుకోండి. మైనార్టీ కమ్యూనిటీ ఎస్ఆర్నో ఉంటుంది అక్కడ, నో అవసరం లేదండి. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. సెల్ఫ్ ప్రిపరేషన్, ట్యూషన్ క్లాస్, ట్యూటోరియల్ అని పెట్టచ్చు మనము. వాళ్ళు ఇష్టమండి, ఎక్కడ ఏది వాళ్ళని అడిగితే చెప్తారు. కంట్రీ అడుగుతుంది. నెక్స్ట్ ఓకే. యూనిఫామ్కు ఏమైనా గైడ్ లైన్ అభ్యంతరం చెప్తారని అడుగుతుంది, అవసరం లేదు, నో అభ్యంతరం ఏం లేదండి. క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలండి. కొట్టగానే అక్కడ ఎర్రర్ వచ్చింది, మనకి నెక్స్ట్ చేయట్లేదు. అక్కడ ఏమని అడుగుతుందంటే సింగిల్ చైల్డ్గా అని అడుగుతుంది. గాలి పేరెంట్కి మీరు ఒక్కరే కూతురా అని అడుగుతుంది, నో అండి. సేవ్ అండ్ నెక్స్ట్ వెళ్ళాలి. మీరు ఏమైనా హ్యాండ్ క్యాప్ట్ అని అడుగుతుంది, లేదండి, నో. క్యాప్చర్ ఎంటర్ చేసి అగ్రి మీద క్లిక్ చేసి సేవ్ అయిన నెక్స్ట్ కొట్టాలి. మళ్ళీ ఇక్కడ క్యాప్చర్ అనేది రీఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ అండి, ఓకే. ఎగ్జామ్ ప్యాటర్న్ అడుగుతుంది, మీడియం అడుగుతుంది, తెలుగు ఇంగ్లీషా. సెంటర్స్ అడుగుతున్నాయి, సెంటర్స్ 2 ప్రయారిటీ ఇచ్చారండి. క్యాండిడేట్ని వాళ్ళ ఇష్టం, ఏజ్ బుక్స్ అంతా పెట్టాలి. ఓకే. ఫాదర్ ఆక్యుపేషన్ అడుగుతుంది, వాళ్ళ స్టడీ అడుగుతుంది, మదర్ది కూడా సేమ్ అట్లాగే. మీకు ఈ అప్లికేషన్లో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఫోటోస్ అప్లోడింగ్ చేయడంలో ప్రాబ్లం ఉన్నా పర్లేదు, చెప్తాను నేను. మదర్ది కూడా అదర్ అంటే హౌస్ వైఫ్ అని కూడా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. అదర్ అంటే హౌస్ వైఫ్ ఎందుకు తీసుకోవచ్చు, మన ఇష్టం. ఎడ్యుకేషన్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి మళ్ళీ అగ్రీ మీద టిక్ చేయాలండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 10th అకాడమిక్ డీటెయిల్స్ స్టార్టింగ్లో చూడండి, పాస్వర్డ్ 10th పాసింగ్ ఇయర్ ఎంటర్ చేయాలి. టెన్త్ ఎక్కడ, అర్బనా రూరల్, అది కూడా ఎంటర్ చేయాలి. రూరల్ స్టూడెంట్ది. టైప్ ఆఫ్ స్కూల్, గవర్నమెంటా ప్రైవేటా అని అడుగుతుంది అక్కడ. స్టేట్ అడుగుతుంది, మళ్ళీ స్కూల్ ఎక్కడ ఉంది అనేది. డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుంది. బోర్డు P 2 సార్లు ప్లే చేసి వస్తుంది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే. స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. స్కూల్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలండి. ఇక్కడ మేము మీద ఉండదండి, బోనఫైడ్ ఉంటే ఒకవేళ చూడండి, లేదంటే స్టూడెంట్ అని నడుపుతారు వాళ్ళు. పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను.
10th హాల్ టికెట్ చేయాలి కూడా. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తుంది. నెక్స్ట్ రిజల్ట్ మోడ్ అండి, పర్సంటేజ్ సిపిజిఏ నుండి ఇది మ్యాక్సిమం మార్క్స్ 10 నుండి ఎంత వచ్చిందో అక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ సేమ్ వచ్చిన పర్సంటేజ్ ఇక్కడ కూడా పెట్టచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ డీటెయిల్స్ అండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ పాస్ అవుట్ కాబట్టి అకాడమిక్ ఇయర్ ఏది ఉందో అది పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ ఇక్కడ అర్బన్ రూరల్ అది కూడా టైప్, కాలేజ్ టైపు గవర్నమెంటా ప్రైవేటా, స్టేట్, డిస్టిక్, బోర్డ్ 2 times రీప్లేస్ చేసినా వస్తుంది. ఇక్కడ 3 types ఉంది ఇక్కడ. ఓకే, కాలేజ్ నేము, కాలేజ్ ఏరియా, పిన్ కోడ్, హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేద్దాం. వాళ్ళ దగ్గర లేదంటే వెతుకుతున్నారు, అప్పుడు డన్ పెట్టాలి. ప్రజెంట్ రన్నింగ్ కాబట్టి అక్కడ మీకు 24లో కంప్లీట్ అవుతుంది. కోడ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఎందుకంటే పేర్డ్ కాబట్టి. స్కూల్ టైపు, స్టేటు, డిస్టిక్ అవన్నీ మీకు ఫస్ట్ ఇయర్ ఏ విధంగా ఎంటర్ చేశారో సెకండ్ ఇయర్ కూడా అలాగే చేయాలండి. బోర్డు, కాలేజ్ నేమ్, పిన్ కోడ్, హాల్ టికెట్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. స్టార్టింగ్లో హోల్డ్ పెట్టిన ఫస్ట్ ఇయర్ నెంబర్ హాల్ టికెట్ వచ్చిందండి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్ కూడా ఎంటర్ చేశాను, క్యాప్చర్ అప్పుడే ఎంటర్ చేశాం. సో ఇవన్నీ నెక్స్ట్ కొట్టాను ఇప్పుడు. ఓకేనండి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఇక్కడ ఇంత అని అడుగుతుంది, కాదండి అంటే కావాలి పిల్లలని అడుగుతుంది. ఇద్దరు అప్లై చేశారని అడుగుతుంది, కాదు, నో. ఎప్పుడైనా నీట్ ఎగ్జామ్ రాశారని అడుగుతుంది, అక్కడ కూడా నో అండి. ఇది కూడా ఫ్రెష్ కాబట్టి రాయలేరు, మీరు క్యాండిడేట్ని అడగాలి. క్యాప్చర్ ఎంటర్ చేయాలండి, సేవ్ అయి నెక్స్ట్ కొట్టాలి. అప్లోడింగ్ వచ్చిందండి, అవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఓకేనండి, అవి అప్లోడ్ చేద్దాం. చూడండి, అప్లోడ్ చేశాను, అప్లోడ్ అయింది, సేవ్ కూడా చేశాను. ఫామ్ ప్రివ్యూ అనేది 2 times అని చూసుకోండి, మళ్ళీ ఒకసారి ఎదుకున్న మంచిది. చూసుకున్న తర్వాత ఇక్కడ థమ్స్ A4 size పేపర్లో మీకు అప్లోడ్ చేయడమైనా ప్రాబ్లం ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఒక వెబ్సైట్ ఇస్తానండి. దాంట్లో A4 size ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన కేబీలలో సెట్ చేసుకొని కంటిన్యూ కొట్టగానే ఆ ఇమేజ్ వస్తుంది 30 KBలో. దాన్ని సేవ్ చేసుకోవాలి డెస్క్టాప్ పైన, దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి, చూస్తే అర్థమవుతుంది. చూడండి, రివ్యూ పర్ఫెక్ట్. బ్యాక్ వచ్చేయాలి ఒకసారి, సేవ్ అయి నెక్స్ట్ కొట్టాలి. మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలంటే అక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ మీద చూసుకొని వెరిఫై మొబైల్ నెంబర్ కొట్టి క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టాలండి. ఓటీపీ పైన ఎంటర్ చేయాలి, క్యాప్చర్ కింద ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టాలండి. వెరిఫై ఓటీపీ కొట్టాను. ఓకేనండి, సరే వెరిఫై అయింది. కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే వస్తుందండి. తర్వాత అక్కడ ఫైనల్ సబ్మిషన్ అని క్లిక్ చేయగానే ఇవన్నీ వెరిఫై చేయాలి, టిక్కులు పెట్టారు అవన్నీ. చూడండి, ఇవన్నీ టిక్స్ పెడుతున్నాను, ఇంకా వెరిఫై చేసుకున్నారా అన్నట్టు అక్కడ నేను. ఓకేనండి, ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేశాను. ఓకే, పే నౌ వస్తుంది, పేమెంట్ చేయాలి.
మా ఇష్టం అండి, 4 రకాలుగా ఉంది పేమెంట్. నేను యూపీఎస్సీ బ్యాంక్ ద్వారా తీస్తాను. ఓకే, ద్వారా చూస్తే బ్యాంక్ లేదు, నో ప్రాబ్లం, యూపీఐ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. సరే, నాకు యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ క్లిక్ చేశాను. క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది, పేమెంట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈసీ కాబట్టి 600 ఉందండి, రిజర్వ్ క్యాస్ట్ అయితే తక్కువ ఉంటుంది ఇంకా. ఓకే, పేమెంట్ సక్సెస్ అయిపోయింది. గో టు డాష్ బోర్డ్ అని లేదా ఇక్కడ మెయిన్ అప్లికేషన్ వస్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు సొల్యూషన్ ఇస్తాను.